రాహుల్ అయితే ఇడ్లీ తీసుకున్నాడు, వడ సేమ్ ఇడ్లీ, కొంచెం రబ్బర్ ఉంది. రాగానే మరీ దారుణం భయ్యా, నిజంగా ఒక 10 మంది ఎక్కి 2 సీట్లు ఉన్నాయి మా కింద, 2 సీట్లలో 10 మంది వచ్చిర్రు. మళ్ళీ హడావిడి, ఫుల్ హడావిడి, లేవండి అని. హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ అక్షయ్ వ్లాగ్స్ స్పియర్. అండ్ ఈ రోజు మనమైతే రైల్వే స్టేషన్లో ఉన్నాం. అండ్ మనమైతే రామగుండం వెళ్ళబోతున్నాం, మన హోమ్ టౌన్. అండ్ ప్రస్తుతం మనమైతే పగ్వాడ జంక్షన్లో ఉన్నాం. ట్రైన్ వచ్చేసి పగ్వాడ టు ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాం. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ఉన్నాం అన్నమాట. సో వెనకాల మా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ కంప్లీట్ జర్నీ ఏమేం చేస్తాము ట్రైన్లో అవన్నీ అయితే చూపెడతా. సో డోంట్ మిస్ ద వీడియో. అండ్ ఫుల్ వీడియో అయితే తప్పకుండా ఇవ్వండి, లాస్ట్ వరకు చూడండి. సో మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే అన్నమాట. మేము నిల్చుంది ఒక దగ్గర, ట్రైన్ వచ్చి ఆగింది ఒక దగ్గర. సో మేమైతే ఫాస్ట్ ఉరకాలి. ట్రైన్ అయితే 1 minute ఉంటుంది అంతే. మాైతే లాస్ట్ భోగి అన్నమాట. ట్రైన్ అయితే ఎక్కినాం, మా ఢిల్లీకి వెళ్ళా. ఢిల్లీకి 6 hours జర్నీ. సన్ రైజ్ మాత్రం అందిపోయింది, మీకు కూడా చూపిస్తాను. స్టార్ట్ చేసినాం తినడం అయితే. సో హర్షిత్ అన్న నా కళ్ళు అయితే చూడండి ఫుల్ రెడీగా అయిపోయినాయి. బికాస్ ట్రైన్ ఎక్కిన కాడ నుంచి అయితే మొత్తం పడుకునే ఉన్నా, ఎందుకంటే నిద్ర లేకుండా నైట్ నుంచి, అందుకే ఫుల్గా పడుకున్నా. అండ్ ఇప్పుడు లేచిన. ఇంకా ఢిల్లీ వచ్చేసి అరౌండ్ 30 kilometers అవుతుంది, అంటే అరౌండ్ 1/2 hour పట్టింది అంతే. సో ఢిల్లీలో దిగినాక మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, మనమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం ఇప్పుడే జస్ట్ 15 నిమిషాలు అవుతుంది. మనమైతే ఇప్పుడు తిన్నీకి వెళ్తున్నాం. 16th ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, లగేజ్ 3 పెట్టిన లగేజ్ కోసం. అండ్ ఇంకొక 4 అయితే తిన్నీకి వెళ్తున్నాం. సో ఏం తింటా చూద్దాం పదండి. 30 rupees టేస్ట్. సో చోలే భటూరే అయితే తినబోతున్నాం. జస్ట్ 2 pieces-కి 30 rupees. సో నేనైతే 4 pieces చెప్పిన. చూద్దాం ఎట్లుండే టేస్ట్ అయితే. టేస్ట్ అయితే ఓకే. అండ్ ఆయిల్ అయితే చాలా ఉన్నది, టేస్ట్ ఓకే అంతే. చోలే భటూరే అయితే ఫుల్ ఆయిల్ ఉంది, సో అందుకే పరంతా తీసుకున్నాం. ఈ దాంతో ఊడ్చుకున్నా మాత్రం కొంచెం తక్కువ ఉంది. అండ్ టేస్ట్ కొంచెం పర్వాలేదు, దానికన్నా ఆయిల్ అయితే కొంచెం తక్కువ ఉంది, తినొచ్చు. అయితే మనం పచ్చి శనగలు అయితే తీసుకుంటున్నాం. సో లాస్ట్ హెల్తీగా తిన్నామని. సో 20 rupees అయితే ఇవ్వమని చెప్పిన, చేస్తున్నాడు. లాస్ట్ కొంచెం అట్లా హెల్తీగా పైన నిమ్మకాయ చల్లిను, పుల్ల బాగుంది. సో అదన్నమాట. ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాయి, మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు వచ్చి తింటారు. సో మనమైతే లగేజ్ దగ్గరికి వెళ్తాం. ఢిల్లీ రైల్వే స్టేషన్ భయ్య చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. మొత్తం 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ తిరగడానికి అయితే పగిలిపోద్ది, ఎందుకంటే చాలా పెద్ద ఉంటుంది స్టేషన్ మాత్రం. సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం. సో అదన్నమాట. సో మనమైతే తినేసి అయితే వచ్చినాం. ఎక్కలేని చెప్తుంటే ఢిల్లీలో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినాం. ఇక్కడైతే మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా. సో ఇదన్నమాట మన కంప్లీట్ లగేజ్ వచ్చేసి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు తిండికి వెళ్ళిర్రు. సో వాళ్ళు తిని వచ్చేంత వరకు ఇది ఉండాలి. మా ట్రైన్ వచ్చేసి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, అది ఎగ్జాక్ట్ మళ్ళీ 4కి ఉంది ఈవినింగ్. సో అది వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఉన్నాను ఇక, ఏం చేద్దాం. మేమైతే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసినాం. మా టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. అండ్ రేపు 5 ఈవినింగ్ అయితే దిగిపోతాం. ఆల్మోస్ట్ 25 hours అయితే ట్రావెల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి సెకండ్ టైం ఎల్పీ నుంచి ఇంటికి వెళ్తున్నాం, అది కూడా స్లీపర్లో. ప్రతిసారి ఏసీ అయితే బుక్ చేసుకున్నాం వాళ్ళు, 3 AC. ఈసారి అయితే స్లీపర్లో బుక్ చేసుకున్నాం.
అండ్ థింగ్స్ అది ఇట్లా ఉండే, నో బెడ్షీట్స్, ఇంకా ఫుడ్ కూడా నైట్ ఏమేమి తింటాం చూపిస్తే కంప్లీట్ అంటుంటుంది. कितना है भाई? 30 rupees 3 మిర్చి. 3 టైర్ ఏసీలో బెడ్షీట్స్ ఇచ్చినట్టయితే స్లీపర్స్లో బెడ్షీట్ అయితే ఇవ్వరు. సో మేమైతే మా ఫ్రెండ్స్ కొంతమంది 3 టైర్ ఏసీలో అయితే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి బెడ్షీట్స్ అయితే తస్కరించినాం. మాకైతే ఒక బెడ్షీట్ ఉంది ప్రస్తుతానికి అయితే. సో ఇదన్నమాట, స్లీపర్లో బెడ్షీట్స్ అన్న ఏమి ఇవ్వరు. మళ్ళీ అట్లా పోయి తీసుకొని వచ్చినాం. అండ్ మేమైతే టైం అరౌండ్ 11 అవుతుంది, పడుకుందాం అనుకున్నాం. కానీ పడుకున్న మనలోపే ఝాన్సీ జంక్షన్ అయితే వచ్చింది స్టేషన్. రాగానే మరీ దారుణం పోయా, నిజంగా ఒక 10 మందికి 2 సీట్లు ఉన్నాయి మా కింద. 2 సీట్లలో 10 మంది వచ్చిర్రు. మళ్ళీ హడావిడి, ఫుల్ హడావిడి, లేవండి అని. వాళ్ళు ఉన్న 2 సీట్లు, మేము 4 సీట్లు. మేము పెట్టుకుంది లగేజ్ ఉంటుంది కింద, ఆ లగేజ్ తీసేయండి 2 సీట్ల కోసం. అట్లుంది, నీ కూడా చూపెడదు ఒకసారి. చూడండి భయ్య, కింద మొత్తం సీట్స్ అనేది కంప్లీట్ ఫుల్ చేసేసారు. లగేజ్ మొత్తం నింపిరు, కనబడుతుంది అనుకుంటా. అసలు లగేజ్ అయితే మొత్తం నింపేసారు. మా చెప్పులు చూడండి ఎట్లా వేసారు పక్కకి. చెప్పులు పోతేరా బాబు, 1 2,000 3,000 అన్నా కానీ లేదు. ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు. అందులో 4, ఇందులో 4 ఉన్నారు భయ్య. మేము ఇక మా సీట్స్కి అయితే వచ్చేసినాం. పైన మా ఫ్రెండ్, ఇంకా కింద అక్కడ మా ఫ్రెండ్ అట్లా. సో అదన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ అవర్ జర్నీ. ఈరోజు అయితే పొద్దున్న వేసినాం. యాక్చువల్గా మా దగ్గర అయితే పేస్ట్ లేకుంటే బ్రష్ చేద్దామంటే, సో ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉంటే మనకు కొంచెం ధైర్యంగా. సో అట్లనే బ్రష్ చేస్తూ తెలుగు వాళ్ళు ఉండే చూసిన. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మేము పేస్ట్ అడిగినాం. సో పేస్ట్ ఇచ్చిండ్రు. సో ఇప్పుడు పేస్ట్ బ్రష్ అయితే వేయాలి. బ్రష్ చేసిన తర్వాత వేరేప్పుడు తినాలన్నమాట. ఇంకా చాలా టైం ఉంది మన జర్నీకి, అరౌండ్ 4 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి దిగడానికి. సో నాగ్పూర్ జంక్షన్ అయితే దిగిన మధ్యలో తిందామని బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నా, ఒక్కటి 50 రూపీస్ అన్న. టేస్ట్ చేయాలి ఎట్లున్నాను. అండ్ రాహుల్ అయితే ఇడ్లీ తీసుకున్నాడు, వడ సేమ్ ఇడ్లీ, కొంచెం రబ్బర్ ఉంది. అంతే, ఏదో ఒకటి తినాలి. ఇంకొక 5 అవర్స్లో ఇంటికి అయితే చేరుతాం కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ ఎట్లా తినాల్సింది తప్పదు. సో టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నదో నాగ్పూర్ జంక్షన్. బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ గురించి చెప్పాల్సింది ఏం లేదు, అదే సప్పగా ఉంటుంది. ఏంటంటే ఏదో ఒకటి కడుపు కొంచెం ఖాళీ ఉండకుండా తినడం కోసం అంటే తెలుసు. టేస్ట్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, ఇట్లా సప్పగా ఉండని తెలుసు. బట్ ఏదో అట్లా కడుపు నిండాలని చెప్పి తినడం అంటే చూడాలన్నమాట. సో గైస్, ఎట్ లాస్ట్ వి ఆర్ ఇన్ రామగుండం. ఆల్మోస్ట్ ఒక 40 అవర్స్ ట్రావెల్ అయితే చేసినాం. ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి రామగుండం వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళబోతున్నాం. వెనకాల మన ముందట కొంతమంది వెళ్తున్నారు ఇంకా. సో అదన్నమాట మన కంప్లీట్ జర్నీ వచ్చేసి ఇక్కడ వరకు. వీడియో కనుక మీరు చూస్తే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో బై మిత్రన్స్.